హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇజ్రాయెల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇకపై నుంచి ఆ దేశంలో ఉన్న ఆయుధ కర్మాగారాలను మన ఇండియాకు తరలించాలి అని తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ఆయుధ కర్మాగారాలను ఎక్కువ మొత్తంలో ఇండియాలో మాత్రమే తరలించేందుకు ఇజ్రాయెల్ సముఖత చూపుతోంది. ముఖ్యంగా మన ఇండియాలోని మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఏంటి? దీనివల్ల ఇజ్రాయెల్‌కు వచ్చే లాభం ఏంటి? అండ్ మన ఇండియాకు వచ్చే లాభం ఏంటి? ఇది భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహబంధాన్ని ఏ విధంగా పెంపొందించడానికి ప్రయత్నాలు చేయవచ్చు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం 2014 అండ్ 15 ఆ టైంలో మన ఇండియా ఇజ్రాయెల్ నుంచి 35% ఆఫ్ ఆయుధాలను దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు అది దాదాపు 4-5%కు పడిపోయింది. అంటే దాదాపు 30% ఆఫ్ ఆయుధాలను మనం ఇండియాలోనే తయారు చేసుకుంటున్నాం. ఒకప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో సహా తుపాకులు ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మన ఇండియాలోనే తయారవుతూ ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, సైనికులకు సంబంధించిన హెల్మెట్లు, అంతేకాకుండా అత్యాధునిక AK-303 రైఫిళ్లను సైతం మన ఇండియాలోనే మనం తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలను చాలా వరకు తగ్గించాం. జస్ట్ పెద్ద పెద్ద యుద్ధ విమానాలు ఇలాంటివి మాత్రమే మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అండ్ హై ఎండ్ టెక్నాలజీ ఉన్న ఆయుధాలను మాత్రమే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మన ఇండియా ఇజ్రాయెల్తో పాటు రష్యా, అమెరికా ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలను చాలా వరకు తగ్గించింది. అంతేకాకుండా మనం ఇకపై ఏదైనా ఆయుధాలను తయారు చేసుకోవాలన్నా కూడా అందులో దాదాపు అగ్రభాగం ఇండియాలో తయారు చేసే కాంపోనెంట్స్ను మాత్రమే ఉపయోగించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి అనే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ నిబంధన సైతం పెడుతుంది. ఈ టెండర్లను ఇచ్చే సమయంలోనే ముందుగానే ఇంత పర్సెంట్ ఇండియాకు సంబంధించిన కాంపోనెంట్స్ ఉండాలి అనే షరతుతో టెండర్లను సైతం జారీ చేస్తుంది. కాబట్టి మన ఇండియాలో ఇప్పుడు ఆయుధానికి సంబంధించిన సంస్థలు అనేకం పుట్టుకు వచ్చాయి. అండ్ మన దేశంలోనే చాలా వరకు ఆయుధాలు తయారవుతూ ఉన్నాయి. దీనివల్ల ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం తగ్గించడంతో ఇజ్రాయెల్లోని ఆయుధ లాబీలు ఇప్పుడు మన ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. మన ఇండియాలోని మార్కెట్ను ఆ సంస్థలు వదులుకోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి ఇకపై నుంచి ఆ దేశంలో ఉన్న కంపెనీలు మన ఇండియాలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ను తయారు చేసే అవకాశం ఎంతైనా ఉంది. మన దేశంలోని ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా మన దేశానికి రావచ్చు. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా మన దేశంలో ఇజ్రాయెల్కు సంబంధించిన ఆయుధాలు ఇక్కడ తయారై ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఉన్న డ్రోన్లు, లైట్ మెషిన్ గన్లు, గ్రనేడ్లు అండ్ మిసైల్లో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ను ఎక్కువగా ఇజ్రాయెల్ తయారు చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఇజ్రాయెల్కు సంబంధించిన హెరాయిన్ డ్రోన్లు మన ఇండియాలో తయారు అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మిగిలిన చాలా వరకు కంపెనీలు మన ఇండియాలో కొద్ది మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇది మేక్ ఇన్ ఇండియాకు భారీ బూస్ట్ ఇచ్చినట్లే చెప్పుకోవచ్చు. గతంలో మనం ఆయుధాల ఎగుమతిలో అసలు పాత్ర పోషించే వాళ్ళమే కాదు, ఇప్పుడు మన ఆయుధాల ఎగుమతులు 1,00,000 కోట్ల వరకు చేరుకున్నాయి. అంటే ఇది ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఈ విధంగా జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక మన ఇండియాలో ఆయుధాలను తయారు చేయడం కనుక స్టార్ట్ చేస్తే మన ఇండియాకు జియో పొలిటికల్లో మన ఇంపార్టెన్స్ మరింత పెరుగుతుంది. ప్రపంచానికి కావాల్సిన ఆయుధాల ఎగుమతులన్నీ కూడా మన ఇండియా నుంచే జరుగుతాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే రష్యా, అమెరికా ఈ దేశాలకు ప్రపంచంలో జియో పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్ పవర్ ఎందుకు ఉంది అంటే అమెరికాలోని ఆయుధ లాబీలు అండ్ రష్యాలోని ఆయుధాల కోసం మాత్రమే ప్రపంచంలో వాటికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా అమెరికాలోని ఆయుధ లాబీలు అయితే అక్కడి ప్రభుత్వంతో పాటు ప్రపంచాన్ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 1,00,000 కోట్లకు పైగా చేరుకున్నాయి. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం మన ఇండియాకు చూసుకుంటే మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ టెక్నాలజీని ప్రపంచ దేశాలన్నీ కూడా తమకు బ్రహ్మోస్ క్షిపణులు కావాలి అని పదే పదే కోరుతూ వస్తూ ఉన్నాయి. అగ్ర దేశాలతో పాటు
సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాలన్నీ కూడా మన దేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుక్కోవాలని చూస్తున్నాయంటే అది మన ఇండియాకున్న జియో పొలిటికల్ ఇంపార్టెన్సే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇజ్రాయెల్కు సంబంధించిన ఆయుధాలు కనుక మన ఇండియాలో కనుక తయారైతే ఖచ్చితంగా ఇది మన ఇంపార్టెన్స్ను మరింత పెంచడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కు సంబంధించిన ఆయుధాలకు ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది. ఆ దేశం ఏర్పాటైన తొలి నుంచి కూడా ఆ దేశంలో ఈ ఆయుధాలపై చాలా ఎక్కువగా గ్రిప్ సంపాదించింది. కాబట్టి ప్రస్తుతం ఇజ్రాయెల్కు సంబంధించిన ఐరన్ డోమ్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తక్కువ పరిధిలో ఇది వచ్చే ప్రతి ఒక్క క్షిపణిని కూడా అడ్డుకోగలదు. వాటిని గాల్లోనే ధ్వంసం చేసే శక్తిని ఈ ఐరన్ డోమ్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని కనుక మన ఇండియాలో తయారు చేస్తే ఖచ్చితంగా దానికి చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మన ఇండియాకు కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనం ఇప్పటి వరకు చూస్తూ ఉంటే అమెరికా లేదంటే రష్యా ఇలాంటి దేశాల నుంచి మనం ఆయుధాలను కొనేందుకు వెళితే ఆయా దేశాలు కావాలనే ఉద్దేశపూర్వకంగా కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తాయి. ముఖ్యంగా అమెరికా అయితే మనం ఒక డీల్ కుదుర్చుకున్నామంటే దానికి సరైన డెడ్ లైన్ ఉన్నా కూడా దాన్ని అస్సలు పట్టించుకోదు. డెడ్ లైన్కు 10 ఏళ్ల తర్వాత మనకు ఆయుధాలను సరఫరా చేసిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇజ్రాయెల్కు సంబంధించిన డ్రోన్లు ప్రపంచంలో చాలా ఇంపాక్ట్ ఉన్న డ్రోన్లు కాబట్టి వాటిని ఇక్కడే తయారు చేస్తే మనకి ఇలాంటి డెడ్ లైన్ అనేది అవసరం లేకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డ్రోన్లను తయారు చేసుకోవడానికి అండ్ ఆయా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడానికి మనకు వీలవుతుంది. సో ఇలాంటి అనేక సిచ్యువేషన్లలో మన ఇండియాకు ఇజ్రాయెల్ మన దేశంలో తయారు చేసే ఆయుధాలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మన దేశంలో ఇది జాబ్ క్రియేషన్కు కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన దేశంలో ఇలాంటి ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు ఆయుధాలకు సంబంధించిన టెక్నాలజీ కూడా మన ఇండియాలో ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీపై మనం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. అంతేకాకుండా విదేశాలపై మనం ఆధారపడే అవకాశాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయం అనేది మన ఇండియాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మన ఇండియా ఇప్పుడు చాలా స్ట్రాంగెస్ట్ దేశంగా అవతరించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ మన దేశాన్ని ఈ విధంగా ఎంచుకోవడం చేసింది అంటే కూడా మన దేశానికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది చెప్పుకోవచ్చు. గతంలో మన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అండ్ ఇందిరాగాంధీ ఇజ్రాయెల్కు కాకుండా పాలస్తీనాకు సపోర్ట్ ఇస్తూ వచ్చారు. కేవలం మన దేశంలోని ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాళ్ళు ఇలాంటి పనికి చేశారు. ఇజ్రాయెల్ మనకు ఎంతగా సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా మనం ఆ దేశాన్ని అప్పట్లో అస్సలు పట్టించుకోలేదు. కానీ మోదీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇంపార్టెన్స్ను గుర్తించారు. అండ్ ఇజ్రాయెల్ మనకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. కాబట్టి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెరగడానికి మోదీ చాలా కీలక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల ఫలితంగానే ప్రస్తుతం మన దేశానికి పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు తరలి వస్తూ ఉన్నాయి. ఇక్కడి జాబ్స్ క్రియేషన్తో పాటు మన దేశానికి ఆయుధాల ఎగుమతుల్లో చాలా కీలకంగా ఇది ఉపయోగపడుతున్నాయి. తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కూడా ఇది చాలా కీలకంగా ఉండనుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.